శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిస్తున్నామంటూ కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామంటున్న కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి సెంటర్లోనూ అయితే పోలీసులను అప్రమత్తం చేయాలి. ముఖ్యంగా విపత్తుకర కాలంలో విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పూర్తిగా గత కొన్ని రోజుల నుంచి ఏదైతే పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని సెంటర్లో కూడా పోలీస్ కవాతు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కాజీపేట సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ కవాతు మొదలవుతుంది. దీనికి సంబంధించిన విషయాలు మనతో ప్రయత్నం చేద్దాం. సార్, ఈ పోలీస్ కవాతు ముఖ్యంగా రద్దీ ఉన్న ప్రాంతాలు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు, వాటికి ఎలాంటి అవేర్నెస్ చేస్తున్నారు? పోలీస్ కవాతు ఎలా కొనసాగిస్తున్నారు? ముఖ్యంగా అందరికీ తెలుసు, పోలీస్ నిద్రాహారాలు మాని ప్రజల సుఖశాంతుల కోసం ప్రతినిత్యం మేము 24 hours రౌండ్ ది క్లాక్ మేము సర్వీస్ చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగిన మన పహల్గాం దాడిలో జరిగిన అప్పుడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మనం యాక్టివిటీస్ చేశాము. తర్వాత ఏంటంటే ఈ విషయంలో కొంత ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు సర్దుమనిగిపోయి అందరం వీఆర్ ఆల్ యునైటెడ్ అని చెప్పేసి అందరం కలిసిపోయాము. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరం కలిసి ఉండాలని చెప్పి ఒక భావనతోని ప్రజల్లో ఏమైనా అభద్రతా భావం ఉన్నా, ప్రజల్లో కొంచెం అలజడిలాగా అనిపించినా, ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా వాటన్నిటిని క్లియర్ చేసేసి మనం స్ట్రాంగ్ ఉన్నాము, మీరు సేఫ్ ఉన్నారు, మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం మేము నిరంతరం ఎల్లవేళలా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ప్రజలకి సందేశం ఇవ్వడం కోసం కేంద్ర బలగాలైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ముఖ్యంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎప్పుడైనా కూడా కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నప్పుడు కమ్యూనల్ హార్మోనీ కోసం అని చెప్పేసి ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్ అనేది వస్తుంది. ఈరోజు మనకు 40 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మన కమిషనరేట్కి వచ్చారు. ఇప్పటికే వరంగల్లో, తర్వాత హనుమకొండలో కూడా పోలీస్ కవాత్ అనేది ప్రధాన కూడళ్లలో చేయడం జరిగింది. ఈరోజు మన కాజీపేట ప్రాంతంలో చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ ఉంది అని చెప్పేసి ప్రజల్లో మీరు నిశ్చింతగా నిబ్బరంగా ఉండండి అని చెప్పేసి ఒక సందేశం ఇవ్వడం కోసం మా యొక్క ఈ ప్రయత్నం. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో జనాలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు, ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ప్రజలకు మనకు ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలు చాలా వరకు తెలుసు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎప్పుడైనా కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి. తర్వాత ఏమైనా అనుమానిత వ్యక్తులు ఏమైనా అనిపిస్తే వెంటనే డయల్ 100కి చేయాలని చెప్పేసి, తర్వాత ఏమైనా అనుమానంగా వచ్చిన అనుమానంగా కనిపించే వస్తువులు కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, ఏమైనా ప్రదేశాలు ఏమైనా ఉంటే వెంటనే అలర్ట్ ఉండాలి. ఏదైనా జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం విషయంలో ప్రజలకు ఆల్రెడీ డ్రిల్ తెలుసు. ఏదైనా ఎక్స్ప్లోడ్ అవుతుంది అనుకుంటే ప్రజలు పడుకోవాలి, చేతుల కింద పెట్టి పడుకోవాలని చెప్పేసి, తర్వాత ఏమైనా ఫైరింగ్ అయినా జరుగుతున్నా కూడా వెంటనే అందరూ కింద లై డౌన్ కావాలని చెప్పేసి విషయాలు అందరూ తెలుసు. ఇప్పుడు కూడా ఏంటంటే రద్దీ ఉన్న ప్రాంతాలలో ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా అనుమానం అనిపిస్తే వెంటనే ఆ ప్రాంతానికి దూరం ఉండడం, ఆ అనుమానిత వస్తువుకు దూరంగా ఉండడం, తర్వాత అనుమానం వచ్చినట్టు నాకెందుకులే అని చెప్పి అనుకోకుండా ఒక్క డయల్ 100 చేస్తే క్షణాలలో పోలీసు ఉంటారు. కాబట్టి ప్రజలందరూ ఏంటంటే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ అనుమానిత ప్రాంతాల్లో కావచ్చు, కాస్త అలర్ట్గా ఉంటూ కొంత బాధ్యతగా ప్రవర్తిస్తూ ఆ విషయాన్ని మా వరకు చేరవేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి కవాత్ అయితే ప్రధానంగా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూడవచ్చు, ఇక్కడ మన సెంట్రల్ ఫోర్స్ మేడం ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటే. 99 RAF. It's headquarters in Hyderabad, Secunderabad, Hakimpet. We are here last 29th. We started our familiarization exercise here. We emphasizing on the communal harmony. If there is any problems existing here, we will thoroughly check the matters and we will take the steps for further to avoid such type of communal inharmony. Okay. Then we are here mainly for the purposes of communal harmony, and our peoples are here for the familiarize the all areas, and we collecting the data from the police stations like that of the education levels and the employment level and the religion wise, and how the education is graph how is going on, or it's any type of problems arising in educational level, and the new district Hanmankonda, if there is any type of sensitive matters existing there, we will look that matters and we will take steps for solution of that matters.
థ్యాంక్ యూ మేడం. ఈ విధంగా చెప్తున్నారు సెంట్రల్ ఫోర్స్కు సంబంధించిన వారు ఇక్కడ ఉన్నటువంటి సిటీ పోలీసు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనరేట్ ఉన్న పోలీసులు సంయుక్తంగా ఈ మాక్ డ్రిల్ను అదేవిధంగా ఇక్కడ కవాతును నిర్వహిస్తున్నారు. పూర్తిగా ప్రజలకు అవగాహన కలిగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, వారందరికీ అవేర్నెస్ చేస్తున్నామని చెప్పేసి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు చెప్తున్నటువంటి అంశం అయితే వరంగల్లో చోటు చేసుకుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్. మరివి